పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేడుకులవుతారు అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలికి అడుగో అతడే వాల్మీకి పాలపిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు ఒక పక్షిని నేల కూల్చాడు జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే కరకు బోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు నవరస భరితం రాముని చరితం జగతికి అతడు పంచినామృతం ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేడుకులవుతారు ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు హుటాహుటిని ద్రోణుడప్పుడు తటాలు మన తరలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు బొటన వేలివ్వమని కపటి ఆ ద్రోణుడు వల్లయని శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు ఎదు కలవాడు అయితేనేమి గురి కలవాడే మొనగాడు వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుకుగా ఇలా వెలిగాడు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేడుకులవుతారు శబరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి ఆశ పరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి ఆ రామ
పాదము కడిగినది శబరి, పదముల ఒరిగినది శబరి. ప్రేమ మీరగరాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన దూర పండ్లను ఆరగించే. ఆమె ఎంగిలి గంగ కన్నా నిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు, ఆ శబరిదెంతటి పుణ్యము. కథలే అఖిల భారతికి హారతులు, నాగరికతలో పేపర్ ప్రకటన ఏమొచ్చాడంటే ఈ డబ్బులు మొత్తం కూడా చనిపోయిన తర్వాత ఎమ్మటి రావాలి, మరి ఎవరన్నా నాకు సలహా ఇస్తే నీకు ₹1,00,000 ఇస్తా, ₹1,00,000 ఇస్తా అని చెప్పాను. ఎవరు చెప్పలేవు. ఒకప్పుడు మాత్రం చెప్పిండు, అయ్యా నువ్వు ఎప్పుడన్నా అమెరికా వెళ్ళావా? వెళ్ళాం. మరి మన డబ్బులు తీసుకెళ్ళావా? మన డబ్బులు పర్వ అక్కడ చల్లవండి మార్చుకొని పోయినా అన్నాడు. మరి సింగపూర్ పోయినావా? పోయినా. కువైట్ పోయినావా? మరి మన డబ్బులు ఎక్కడ చెల్లలేదు కదా, మరి ఏం చేయాలి అని చెప్పంటే, అయ్యా నువ్వు సంపాదించిన డబ్బులు దాని తరఫున మంచి కార్యక్రమాలకు చెయ్యి, ఇక్కడ పుణ్యం జమ అవుతాయి, అక్కడ పోయిన నీ అకౌంట్లో జమ ఉంటుంది, మంచి కార్యక్రమాలు చేయవద్దు. ఈ సందర్భంగా చెప్పుకొచ్చేది ఏంటంటే, ఆర్థికంగా మీరు ఈ సంఘానికి మిగతా కార్యక్రమం లేనో కూడా సాయం చేయండి. నిన్న ఒక ఉదాహరణ, భగవద్గీత కార్యక్రమం 18 కార్యక్రమాలు పెడితే దానికి స్పాన్సర్ చేయడానికి నేను వస్తాను ముందుకు వచ్చాను. మిగతా వాళ్ళు కొంతమందికి దొరకలేదు. అటువంటి పుణ్య కార్యక్రమాలు చేయడానికి క్లబ్ వాళ్ళకు కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని మరొకసారి మనవి చేస్తూ, మళ్ళీ నేను నిన్న చెప్పిన ₹5,000 దాచినని చెప్పాను. అవి మరి కొండలగాడికి ట్రాన్స్ఫర్ చేయమంటే కొండలగాడికి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పని మళ్ళీ నా సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి చాలా సక్సెస్ఫుల్ కావాలని నాకు చాలా ఈ విషయంలో ఈ హుజూర్నగర్లో మంచి పేరు తీసుకొచ్చారు. ఎన్నో క్లబ్లు జరుగుతున్నాయి. ఈ క్లబ్కి ఈ సంవత్సరం చేసిన కమిటీకి అత్యుత్సాహంగా చేసినందుకు చాలా హర్షిస్తున్నా. నమస్కారం. అన్న ఇటు తిరగండి, తిరగండి అన్న. ప్రవీణ్ గారు కంపేటప్పుడు తిరుగుతూ అయిపోదు. జై వాసవి, జై జై వాసవి, వాసవి మాతాకి జై, వాసవి మాతాకి జై. ఈరోజు మరి మనం ఇక్కడ హుజూర్నగర్లో వాసవి క్లబ్ హుజూర్నగర్ అండ్ వాసవి క్లబ్ వనిత లెజెండ్ క్లబ్ హుజూర్నగర్, ఈ 2 క్లబ్బులు మరి ఈరోజు క్లబ్బుల్ని రెన్యువల్ చేస్తామని చెప్పేసి వారు మనకి చెప్పడంతో పాటు మరి ఇక్కడ ఈరోజు మన ఇంటర్నేషనల్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న మన వంగవేటి గురుమూర్తి గారు లెజెండ్ లీడర్ అండి మన 104లో. ఎందుకంటే మనకి అట్లాంటి లీడరు, ఎందుకంటే సర్వీస్ ఒకటే కాదు, మనసు కూడా మనకి మంచుకునేప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. అట్లాంటి మనసున్న వ్యక్తి మన వంగవేటి గురుమూర్తి గారు. ఎవరినైనా కలుపుకొని పోయే వ్యక్తి. మన డిస్టిక్లో గవర్నర్ నుంచి ఐఈసీ ఆఫీసరు, ఇవాళ మరి ఇంటర్నేషనల్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండటం మనకి చాలా శుభసూచకం. అదేవిధంగా స్టేజ్ని అలంకరించిన మరి మన 2025 ఆర్సీ పల్లెవేటి సతీష్ కుమార్ గారికి, ఆర్ఎస్ బోనాల సైదరావు గారికి, డిపిఓ బండ